హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్కు సంబంధించి జీవావరణం అనే పాఠ్యాంశం నుంచి డిఎస్సికి బిట్లు అడిగేటువంటి ఛాన్స్ ఉన్న ముఖ్యమైన పాయింట్స్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. జీవావరణానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ చూసుకున్నట్లయితే, జీవంతో కలకలలాడే ఏకైక గ్రహం భూమి. భూమిపైనే జీవం మనుగడ అనేది సాధ్యమవుతుంది. భూమిపై శిలావరణం అనగా నేల, వాతావరణం అనగా గాలి, జలావరణం అనగా నీరు కలిసి ఉన్నందువల్ల ఈ భూమి మీద జీవం అనేది సాధ్యం కావడం జరిగింది. భూమిపై గల ఒక రకమైన జీవరూపం మరొక దానికి ఆహారంగా మారుతుండడాన్ని ఆహారపు గొలుసుగా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిడతను తీసుకున్నట్లయితే అది ఒక పక్షికి ఆహారంగా మారుతుంది. పక్షి అనేది మానవులకు అలాగే ఇతర మాంసాహార జంతువులకు ఆహారంగా మారుతుంది. ఈ రకంగా భూమిపై గల ఒక రకమైన జీవరూపం మరొక రకమైన జీవరూపానికి ఆహారంగా మారుతుండడాన్ని ఆహారపు గొలుసుగా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, భూమి మీద ఉన్న ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు వచ్చేసి మొక్కలు. ఇవి తమ ఆహారాన్ని తమకు తామే తయారు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మొక్కలను ప్రాథమిక ఉత్పత్తిదారులుగా పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, చనిపోయిన జంతువుల కళేబరాలను తిన్న రాబందులు అంతరించిపోవడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి డైక్లోఫినాక్ అనే మందును పశువుల్లో ఉపయోగించడం. ఇవి తిన్న పశువుల కళేబరాలలో తిన్న రాబందులు మూత్రపిండాలో సంబంధించిన వ్యాధికి గురై చనిపోవడం జరుగుతుంది. కారణం ఈ పశువులకు డైక్లోఫినాక్ అనే మందును వాడడం వల్ల. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, తగినంత వర్షపాతం వేడిమి ఉన్న ప్రాంతంలో దట్టమైన అరణ్యాలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఒక మాదిరి వర్షపాతం ఉన్న ప్రాంతంలో గడ్డి భూములు పెరిగితే, శుష్క ప్రాంతంలో అనగా ఎడారి ప్రాంతాల్లో పొదలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. బాగా చలిగా ఉండే ధ్రువ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే నాచు, లిచెన్ వంటి మొక్కలతో కూడిన వృక్షజాలం పెరుగుతుంది. దీన్నే టండ్రా వృక్షజాలంగా పిలుస్తారు. ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో దట్టమైన అడవులు పెరిగితే, ఒక మాదిరి వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో గడ్డి భూములు, శుష్క ప్రాంతాల్లో పొదలు, ధ్రువ ప్రాంతాల్లో అంటే మంచు కురిసే ప్రాంతాల్లో నాచు, లిచెన్ వంటి మొక్కలతో కూడిన వృక్షజాలం పెరుగుతుంది. దీన్నే టండ్రా వృక్షజాలంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఉష్ణమండల సతత హరిత అడవులు. ఈ ఉష్ణమండల సతత హరిత అడవులను వర్ష అడవులు అని కూడా పిలుస్తారు. ఈ అడవులు చాలా దట్టంగా ఉంటాయి. పొడిగా ఉండే సంవత్సరం పొడవునా వర్షం పడే ప్రాంతాలైన భూమధ్యరేఖ ప్రాంతం, ఉష్ణమండల ప్రాంతంలో ఈ ఉష్ణమండల సతత హరిత అడవులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. పొడిగా ఉండే కాలం ఈ అడవుల్లో ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ అడవుల్లో పెరిగే వృక్షాలు ఒకేసారి ఆకులను రాల్చవు. అందువల్ల ఇవి ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి కాబట్టి వీటిని సతత హరిత అడవులుగా పిలుస్తారు. ఈ అడవుల్లో రోజ్వుడ్, ఎబోనీ, మహాగని వంటి గట్టి కలపనిచ్చే చెట్లు ఈ అడవుల్లో పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. భారతదేశంలో అధిక భాగం ఈ ఉష్ణమండల ఆకురాల్చు అడవులే విస్తరించి ఉన్నాయి. అలాగే ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికా ఉష్ణమండల ఆకురాల్చే అడవులే ఎక్కువగా విస్తరించి ఉండడం జరిగింది. నీటిని పొదుపు చేయడానికి ఈ అడవులలోని వృక్షాలు తమ ఆకులను రాలుస్తూ ఉంటాయి. ఈ అడవులలో సాల్, టేకు, వేప వంటి గట్టి కలపనిచ్చే వృక్షాలు ఈ ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. ఉన్నత అక్షాంశాల వద్ద సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు ఎక్కువగా పెరుగుతుంటాయి. ఇవి ఈశాన్య అమెరికాలో, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ తీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతుంటాయి. ఓక్, యాష్, బిర్చ్ వంటి చెట్లు ఈ అడవుల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, మధ్యాధర వృక్షజాలం. ఖండాల పడమర నైరుతి అంచుల్లో మధ్యాధర వృక్షజాలం అనేది ఉంటుంది. ఇవి మధ్యాధర సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి అమెరికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో ఈ మధ్యాధర వృక్షజాలం అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, శృంగాకారపు అడవులు.
ఉత్తరార్ధగోళంలో 50 నుంచి 70 అక్షాంశాల మధ్య ఈ శృంగాకారపు అడవులు పెరుగుతూ ఉంటాయి. వీటిని టైగా అని కూడా పిలుస్తారు. ఈ రకమైన అడవులు మన దేశంలో హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంటాయి. ఈ అడవులలోని చెట్లు చాలా పొడవుగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ శృంగాకారపు అడవుల్లో మెత్తని కలపతో కూడిన చెట్లు పెరుగుతూ ఉంటాయి. మెత్తని కలపతో అగ్గి పెట్టెలు, ప్యాకేజింగ్ పెట్టెలు తయారు చేస్తారు. వీరు ఫైన్, సెనార్ వంటి ముఖ్యమైన చెట్లు ఈ అడవుల్లో పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే శృంగాకార అడవులలో ముఖ్యమైన జంతువులు సిల్వర్ ఫ్యాక్స్, మింక్, ధ్రువపు ఎలుగుబంటి వంటి జంతువులు శృంగాకార అడవుల్లో జీవిస్తూ ఉంటాయి. ఉష్ణమండల గడ్డి భూములు భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండల ప్రాంతం వరకు విస్తరించి ఉంటాయి. ఇది భూమి అనుకుంటే భూమధ్య రేఖకు ఇరువైపులా ఈ ఉష్ణమండల ప్రాంతం ఎంతైతే ఉంటుందో దానిలో ఈ గడ్డి భూములు అనేటివి విస్తరించి ఉంటాయి. ఉష్ణమండల గడ్డి భూములను ఆఫ్రికాలో సవన్నాలు అని కూడా పిలుస్తారు. ఈ గడ్డి భూముల్లో ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుతపులి వంటి ముఖ్యమైన జంతువులు నివసిస్తూ ఉంటాయి. ఆఫ్రికాలో ఈ గడ్డి భూములను సవన్నాలు అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సమశీతోష్ణ గడ్డి భూములు మధ్య అక్షాంశాల వద్ద ఖండాల లోపలి భాగాల్లో ఈ గడ్డి భూములు కనిపిస్తుంటాయి. సమశీతోష్ణ గడ్డి భూములను స్టెప్పీలు అని కూడా పిలుస్తారు. ఎడారి వంటి తక్కువ వర్షపాతం, అధిక వేడిమి ఉండే ప్రాంతాల్లో ముళ్ళ పొదలు పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ధ్రువ ప్రాంతాల్లో పెరిగే వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం అంటారు. నాచు, లిచెన్ వంటివి టండ్రా వృక్షజాలంలోని రకాలు. టండ్రా వృక్షజాలం యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాలలో ఈ వృక్షజాలం పెరుగుతుంది. సీల్, వాల్వ్, మాస్క్ యాక్సెస్, ఆర్కిటిక్ గుడ్లగూప, ధ్రువపు ఎలుగుబంటి, ధ్రువపు నక్కలు ఈ ధ్రువ ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన జంతువులు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలలో అనగా వ్యవసాయం మొదలైన సమయంలో మానవ జనాభా 40 లక్షలు ఉందని అంచనా వేయడం జరిగింది. ఇదే జనాభా 1750 సంవత్సరం నాటికి 50 కోట్లకు చేరింది. 1950 నాటికి 250 కోట్లకు చేరింది. 2010 నాటికి 700 కోట్లకు చేరింది. 2021 నాటికి మానవ జనాభా 1000 కోట్లకు చేరిందని అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే బొగ్గు, ముడి చమురును శిలాజ ఇంధనాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా భూమిపై వేడి పెరగడాన్ని భూగోళం వేడెక్కడం లేదా గ్లోబల్ వార్మింగ్ అంటారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూగోళం వేడెక్కడానికి కారణమైన వాయువులను హరిత గృహ వాయువులు అని పిలుస్తారు. 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జపాన్లోని టోక్యో నగరంలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం హరిత గృహ వాయువుల విడుదలను తగ్గించడం కోసం. సెల్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ వల్ల తేనెటీగల సంఖ్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇది జీవావరణానికి సంబంధించిన డిఎస్సిలో బిట్లు అడగడానికి అవకాశం ఉన్న ముఖ్యమైన పాయింట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. Thank you for watching.